బాధితులను ఆదుకోవడంలో కానీ ఆ వ్యాధి వ్యాప్తి చెందకుండా నిరోధించడంలో కానీ పూర్తిగా విఫలమైన ప్రభుత్వ డయేరియా మరణాలకు వేరే కారణాలు సాకుగా చూపుతుందని మాజీ మంత్రులు ధర్మాన కృష్ణదాస్, ధర్మాన ప్రసాదరావు, డాక్టర్ సీదిరి అప్పలరాజు ఆక్షేపించారు. ఆ మరణాలను ఇతర అనారోగ్య సమస్యలు కారణమని చెబుతున్నారని వారు మండిపడ్డారు. ఒక్క మాటలో చెప్పాలంటే శ్రీకాకుళంలో డయేరియా మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే అని వారు తేల్చి చెప్పారు. ప్రభుత్వం వెంటనే డయేరియా బాధితులను ఆదుకోవాలని, డయేరియాతో చనిపోయిన వారి కుటుంబాలకు 25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని శ్రీకాకుళంలో డయేరియా వ్యాప్తి ప్రాంతాల్లో పర్యటించి బాధితులను పరామర్శించారు. శ్రీకాకుళం కార్పొరేషన్ పరిధిలో జరిగినటువంటి కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటి ఒక సంఘటన. డయేరియల్ డిసీజెస్ వచ్చి 4 చనిపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనపడ్డం. మరి ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పెద్దలు శ్రీ ధర్మాన ప్రసాదరావు గారి నేతృత్వంలో జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ గారు, నాయకులందరం కూడా కలిసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఈ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి, చనిపోయినటువంటి కుటుంబాలను పరామర్శించి ఇబ్బంది పడుతున్నటువంటి వ్యక్తులను పరామర్శించాలన్నటువంటి ఉద్దేశంతో రావడం జరిగింది. 23వ తేదీన మధ్యాహ్నం వెలువడేటటువంటి స్థానికంగా ఉండేటటువంటి యూట్యూబ్ అండ్ వెబ్ ఛానల్స్ లో గానీ, సోషల్ మీడియాలో గానీ చాలా ప్రధానంగా నగరంలో డయేరియా అవుట్ బ్రేక్ వచ్చింది, నాయకులు ఎవరు అందుబాటులోకి రావడం లేదు, ప్రభుత్వం ఆ దిశగా సరైనటువంటి చర్యలు తీసుకోవడం లేదని మీరందరూ కూడా గొంతెత్తినప్పటికీ మరి ఇక్కడ ఎమ్మెల్యే, ఇక్కడి నుంచి రాష్ట్ర మంత్రి, కేంద్ర మంత్రిగా ఉన్న వీళ్ళందరూ కూడా విజయవాడలో ఉండి చేస్తున్న పని ఏంటయ్యా అంటే కబడ్డీ 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 అని కబడ్డీ ఆడుకుంటున్నారు. ఇక్కడ మరొక ఇంటికి వెళ్ళాం మేము, చనిపోయినటువంటి వాళ్ళ ఇంటికి. ఆవిడ వెంటనే వచ్చి ప్రసాదరావు గారు కాలు మీద పడి, బాబు మీరే నాకు న్యాయం చేయాలి, ఈ ప్రభుత్వం నాకు ఘోష వినడం లేదు అని చెప్పి ఆవిడ కన్నీళ్ళు పెట్టుకుంది. ఏంటి అంటే వాళ్ళ హస్బెండ్ వాంతులయ్యి, విరేచనాలయ్యి నడవలేని స్థితిలో 23వ తేదీ సాయంత్రమో రాత్రికో చనిపోతే ఇది డయేరియల్ డెత్ కాదు, దీనికి మాకు సంబంధం లేదు అని అధికారులు చెప్తా ఉన్నారంట. ఆ మాదిరి సుమారుగా 3 ఈ డయేరియల్ డెత్స్ కౌంట్స్ లోకి తీసుకోవడం లేదట. ఎందుకయ్యా అని అడిగితే ఏమంటారు, వాళ్ళకి లివర్ జబ్బు ఉన్నది, వాళ్ళకి గుండె జబ్బు ఉన్నది అంటే లివర్ జబ్బు ఉన్న వాళ్ళకి, గుండె జబ్బులు ఉన్న వాళ్ళకి డయేరియాలు రావా, డయేరియా రాకూడదా? ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ యాజ్ ఎ డాక్టర్, హ్యావింగ్ ఏ కరోనరీ డిసీజ్, హ్యావింగ్ ఏ హెపాటిక్ డిసీజ్, ఇస్ ఇట్ అన్ ఇమ్యూనిటీ ఫర్ డయేరియా? ఏ పుస్తకాల్లో ఉంది? ప్రీ ఎగ్జిస్టింగ్ ఇల్నెస్ ఉంటే అంటే ముందుగానే వేరే జబ్బులు ఉంటే ఈ సివియర్ డయేరియాస్ లో మోర్టాలిటీ ఎక్కువ ఉంటుంది, కాంప్లికేషన్స్ ఎక్కువ అవుతాయి, దాన్ని గమనించాలి తప్ప గుండె జబ్బు ఉంది కాబట్టి, లివర్ జబ్బు ఉంది కాబట్టి విరేచనాలైనా మేము లెక్కలోకి తీసుకుని మేము ఎక్స్గ్రేషన్. ఏమిటి ప్రభుత్వం, ఎవరు దీనికి రెస్పాన్సిబుల్? మరి కొంత ముందుకెళ్ళాం, ఏకంగా ఆవిడ మంగళం పాడుతుంది, తిట్ల దండకం. ఇది నీరా, ఇది విషమా అని ఆవిడ తిడతా ఉంది. ఆవిడ ఎస్ వాస్తవం, ఆవిడ మాట్లాడే మాటల్లో ఆవేదనలో అర్థం ఉంది. ఇది నీరా, ఇది విషమా? ఈ ప్రభుత్వం 2024 జూన్ లో కొలువు తీరింది. అప్పటి నుంచి కూడా తీసుకుంటే ప్రభుత్వ లెక్కలే నేను ఈరోజు చెప్తా ఉన్నాను. ప్రభుత్వ లెక్కలు నేటి డయేరియల్ డిసీజ్ తో కన్సిడర్ చేస్తే 61 వాటర్ బోర్న్ డిసీజ్ అవుట్ బ్రేక్స్ రాష్ట్రంలో వచ్చాయి. 61. కల్తీకి సంబంధించి మాట్లాడడంలో నిన్న మాట్లాడాం కల్తీ గురించి. 61 అవుట్ బ్రేక్స్ గవర్నమెంట్ డేటా. అవుట్ ఆఫ్ దిస్ 35 ఇన్సిడెంట్లు స్కూళ్లలోను, హాస్టల్స్ లోను, ప్రభుత్వ ఇన్స్టిట్యూట్ లోనే అవుట్ బ్రేక్స్ వచ్చినాయి. ఇంతకంటే అన్యాయం ఇంకొకటి ఉంటుందా? ప్రపంచంలో ఎంత దిగజారిపోయిన దేశంలో అయినా సరే ఒక వీధిలో డయేరియా వచ్చి 13 మంది చనిపోవడం ఎక్కడైనా ఉంది ఈ ప్రపంచంలో? ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఈ కూటమి ప్రభుత్వంలో, ఈ చంద్రబాబు గారి నేతృత్వంలో గవర్నమెంట్ కిల్లింగ్స్ ఎలా ఉన్నాయో ఒకసారి ప్రజల దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. మొన్నటికి మొన్న 2025 డిసెంబర్ విజయవాడ నడిపొట్టిన విజయవాడ కార్పొరేషన్ లో ఒక వీధిలో డయేరియా వస్తే సుమారుగా 6 చనిపోయారు. డయేరియా వచ్చి 6 చనిపోవడం ఏంటంటే సిగ్గుచేట అసలు. ఈ రోజు శ్రీకాకుళంలో 4 ఒక వీధిలో డయేరియా వస్తే మీరు మోర్టాలిటీ తగ్గించలేరా? విరేచనాలు వెంటనే కంట్రోల్ చేయలేకపోవచ్చు, ఓకే, దానికంటూ ఓ టైం పీరియడ్ ఉంటుంది అనుకుందాం. మీరు ఇమీడియట్ గా ప్రివెంటివ్ మెజర్స్ ని ఇంప్లిమెంట్ చేయగలరు. మోర్టాలిటీ మీరు ఆపలేరా? మోర్టాలిటీని తగ్గించలేరా? ఎవరు దీనికి సమాధానం చెప్తారు? ఒక ఆవిడ అడిగింది, బాబు ఆ గవర్నమెంట్ డాక్టర్, మున్సిపల్ డాక్టర్ ఏమైనా వచ్చారా వీధిలో కానీ అడిగింది ఒక ఆవిడ. ఏమమ్మా అనుకుని అడిగితే బండ బూతులు తిట్టింది. మున్సిపల్ నేను డాక్టరే కానీ బట్ చెప్తున్నాను, నేను వాళ్ళ ఆవేదన మీకు చెప్పాలి. ఏడైనా కనబడ్డా మున్సిపాలిటీకో మెడికల్ హాస్పిటల్ ఏడ్చాడు కదా, ఎక్కడ ఉంటాడని ఆవిడ అడిగింది. ఫీడ్బ్యాక్ తీసుకుంటే చెప్తున్నారు. కనీసం డయేరియల్ డెత్స్ ని ప్రాపర్ గా నమోదు చేయలేనటువంటి ఈ అధికారుల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని నేనైతే డిమాండ్. డయేరియా మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే అని మాజీ మంత్రులు, వైసీపీ సీనియర్ నేతలు ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్, సీదిరి అప్పలరాజులు ఆరోపించారు. ఈ మేరకు డయేరియా మృతులు కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఆ ఒక్క కుటుంబానికి 25 లక్షలు పరిహారం ఇవ్వాలని మాజీ మంత్రులు డిమాండ్ చేశారు. ప్రజారోగ్యం పట్ల అశ్రద్ధ వహించి అత్యంత ప్రయారిటీస్గా గతంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో తీసుకున్నటువంటి ఆరోగ్యం, విద్య, వైద్యం, వ్యవసాయం ప్రధాన అంశాలుగా తీసుకొని చేసిన పాలన ప్రజలకు అత్యంత ప్రయోజనకరంగా జరిగితే దానికి భిన్నంగా ఈరోజు రాష్ట్రంలో వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి గ్రామాల్లో, పట్టణాల్లో ఉంది. ఉదాహరణ శ్రీకాకుళం జిల్లాలో ప్రధానమైనటువంటి పట్టణం ఇది. ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి ప్రజారోగ్యం పట్ల మరి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్న దానికి నిదర్శనంగా డయేరియాతో ఈరోజు 4 ప్రాణాలు పోవడం, ఇంకా అనేక మంది హాస్పిటల్లో ఉండడం, మరి ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళ కుటుంబ సభ్యులే వాంతులు విరోచనాలతో చనిపోయారని చెప్తే అది వివిధ కారణాలతో చనిపోయారని చెప్పేసి దాన్ని తప్పుదోవ పట్టించే విధంగా మరి ఒత్తిడిచ్చి పత్రికల వారిని కూడా పక్కదోవ పెట్టించే విధంగా చేయడం ఎంత దౌర్భాగ్యమో పరిస్థితితో ఆలోచించండి. ప్రజలకు ఏది అవసరం అన్నది ప్రయారిటీస్ మనం మర్చిపోయి మరి అక్కడ రాజధాని అని పేరు పెట్టి, రాజధాని అవసరమే, ప్రపంచంలోకెల్లా ఉన్నతమైన రాజధానిలో ఒకటిగా ఆంధ్రప్రదేశ్లో అమరావతి కడతామన్నది ఇటువంటి మన రాష్ట్రానికి అది అంత న్యాయమైన కాదేమో అని మేము భావిస్తున్నాం. ఇవాళ పెద్ద ఎత్తున మరి వ్యవస్థ అంతా అక్కడ అమరావతిలో కేంద్రీకృతమై కోట్లాది రూపాయలు అక్కడ మంచినీళ్ళ ఖర్చు పెడుతున్నారు. అక్కడ ఆ లోతట్లో ఉన్నటువంటి నీరుని తోడడానికి మోటార్లు పెట్టి, ఇంజిన్లు పెట్టి తోరుకునే దౌర్భాగ్య పరిస్థితి. ఇక్కడ అత్యంత ప్రధానమైనటువంటి విద్య పట్ల కానీ, వైద్యం పట్ల కానీ, వ్యవసాయం పట్ల కానీ, రైతుల పట్ల కానీ ఎవరి పట్ల కూడా మీకు సరైనటువంటి చిత్తశుద్ధి లేదు. ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు ఇచ్చి మీకున్న మీడియాలతో, మీకున్న పత్రికలతో, ఛానల్స్తో ప్రజలు తప్పుతో పట్టించి మరి ఎన్నికలు అయిపోయిన మరో రోజు నుంచి కూడా ప్రజలపై, కార్యకర్తలపై, నాయకులపై దాడులు, మరి అనేకంగా రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి ఇవాళ చేస్తున్న వైనం అత్యంత దారుణం, హేయనీయమైనటువంటి పని. ఇది ప్రజలందరూ గమనించాలనుకుంటే అది పొరపాటు. ఇవన్నీ ప్రజల దృష్టిలో ఉన్నాయి. ఏది ప్రయారిటీ అన్నది మీరు చేయలేదు. మరి మీరు ఎంత మభ్యపెట్టినా ప్రజలందరూ తిరుగుబాటు అన్నది ఇప్పటికే స్టార్ట్ అయింది. ప్రభుత్వం ఉంది, ఏ స్కీమ్స్ ఎవరో కట్ చేస్తారేమో భయంతో అలాగా గుమ్మనంగా ఉన్నారే తప్ప వారు మీ పట్ల సానుకూలంగా లేరన్న విషయం మీకు చెప్తున్నాను. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel